మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నల్లకుంట చెరువులో అయితే చేపలు మృత్యువాత పడ్డాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అయితే విజువల్స్ చూస్తున్నాము. జడ్చర్ల సమీపంలోని పట్టణంలోని నల్లకుంట చెరువులో దాదాపు లక్షల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చెరువులో దాదాపు అంటే 25 రోజుల నుంచి సమీప కాలనీలకు సమీపకు చెందిన నీరు దీనికి మళ్లించడం, ఈ మురుగునీరు దాదాపు 25 రోజుల నుంచి మురుగునీరు ఇక్కడ చేరడంతో చేపలు మృతి చెందాయని కూడా స్థానికులు చెప్తున్నారు. పరిస్థితి అయితే ఈ చేపలు 25 రోజుల నుంచి నీళ్ళు వస్తున్నా చేపలు చనిపోలేదు. కానీ ఈ రోజే ఒక్కసారిగా ఇన్ని చేపలు మృత్యువాత పడడం కూడా స్థానిక వాసులకు అనుమానం రేకిస్తుంది. ఎవరో విషం కలిపారని కూడా వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రేపు అధికారులు వచ్చి పరిశీలిస్తే దీనిపై ఏమనేది దర్యాప్తు చేస్తే తెలిసేది ఉంది. ప్రస్తుతానికి కూడా స్థానిక అధికారులు కూడా ఇక్కడ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా నీళ్లు తీసుకెళ్లి అదైతే వాటర్కి సంబంధించిన నీళ్లు తీసుకెళ్లి నీళ్లు అయ్యావా లేదా ఏదైనా విషవాయువు కలిపిందా అనే స్థాయిలో దాన్ని వాళ్ళు దర్యాప్తు చేయన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం వద్ద కొందరు స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, వాస్తవానికి అంటే చెరువులో ఒక్కసారిగా లక్షల కొద్ది చేపలు చనిపోయి అసలు ఏం జరిగింది ఇక్కడ? ఊరి వరకు చేపట్టి దాదాపు 20-25 రోజులు అవుతుంది. ఆ నీళ్లు ఆడ కట్ట చేసి కాంట్రాక్టర్ గారు మోటార్లు పెట్టాక దానికి ఒక హోల్ ఉంది. ఆ రోజు మేము కూడా చెప్పినాం, ఇది బతుకమ్మ చెరువు, మంచి ఫ్రెష్ వాటర్ ఉంటుంది, దీంట్లో ఆ మురుగు వాటర్ దీంట్లోకి రాకూడదు అని చెప్పి ఆడ మోటార్లు పెట్టి కొట్టు అంటే ఆయన ఏం చేసిండు, నైట్ సంచులు వేసిండు, మార్నింగ్ తెచ్చి మోటార్లు పెడతా అనేసరికి ఆడ ఒక హోల్ ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వర్షం నీరు దీంట్లోకి రానికి ఒక హోల్ ఉంటుంది. ఆ సంచులు వేసిండు, నైటే వచ్చి ఈ చెరువు నిండింది. కాంట్రాక్టర్ గారిని నెక్స్ట్ డే వచ్చి తిట్టినాం మేమంతా కలిపి, నువ్వు ఇట్లా ఇచ్చినావు అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు 2 ఇంజన్లు పెట్టి 20 రోజుల నుంచి నడుపుతున్నాడు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ 20 రోజుల నుంచి ఏం కాలేదు చేపలకు. సడన్గా ఈ రోజే పైకి తెలిసి చనిపోతున్నాయి. మాకు డౌట్ వచ్చి ఈ వాటర్ని కూడా తీసుకొని ల్యాబ్ పంపడం జరిగింది. మామూలుకి అధికారం పిలిపించినాం. మురుగునీరుకు చనిపోయినాయా లేదా ఏమన్నా చెరువుల విషతులు ఏమన్నా కలిసిందా అని అందరికి సందేహం వస్తుంది. దాన్ని ఆ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ రిజల్ట్ వస్తే దాని ఏదో బయటపడుతుంది. అంటే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పొచ్చు ఇదైతే దీనికి సంబంధించి కూడా. కానీ నెల రోజులు చనిపోయిన చేపలు ఒక్కటే రోజు ఇంత చనిపోవడం ఏమిటంటారు? అదే అర్థమైతే లేదు. ఒకవేళ మురుగునీరుకు చనిపోవాలంటే చెరువులో మురుగునీరు చేరిన 2-3 రోజులకే చేపలు అనేది వాటర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు చనిపోవాలి. కానీ 24 రోజులు బతికి ఈ రోజే చనిపోయినాయి కాబట్టి అందరికీ డౌట్ వస్తుంది, ఏమైనా కలిసిందో ఏమని మాకు అనుమానం ఉంది. అంటే నెక్స్ట్ దీన్ని ఏం చేయబోతున్నారు? అంటే మీరు అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారు, ఇప్పటివరకు ఏం జరిగింది, మరి ఏం చేయబోతున్నారు? దీన్ని పిలిపించినాం, కాంట్రాక్టర్ని పిలిపించినాము, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ అందరూ వచ్చి ఉదయం మాట్లాడడం జరిగింది. ఈ నష్టపరిహారం కూడా మత్స్యకారులకు కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడి ఇప్పిస్తామని చెప్పినాం. నీళ్ళు అంటే మురుగునీరు చేరడమే ప్రధాన కారణం అంటారా, ఇంకేమన్నా జరిగిండొచ్చా మీ అనుమానం? ఇంకా 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మురికి నీరు ఉండొచ్చు, ఒకవేళ ఏమన్నా విషతుల్యం లాంటివి కలిస్తే దానివల్ల కూడా చేపలు చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ మత్స్యకారులకు సంబంధించిన వారిపైన కోపంతో కలిపి అంటారు. ఇక మత్స్యకారులపై కోపం ఉన్నదా లేకపోతే ఎవరైనా తెలియక ఏమన్నా బాటిల్స్ యూజ్ చేసి ఇళ్ళకి ఇట్లా ఏమన్నా కడిగిర్రా అనేది డౌట్ కూడా ఉన్నది. ఇక్కడ మినీ ట్యాంక్ గతంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి మా కౌన్సిలర్ గారు ఇక చాలా మురికి ఉంటే మంచిగా బతుకమ్మ సంబంధించిన ఫిల్టర్ వాటర్ లాగా తయారు చేసి అన్ని ప్రోగ్రాంలు మంచిగా చేస్తే ఈ మధ్యలో కాంట్రాక్టర్ అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు సార్. దానివల్ల ఆ పక్కన ఉన్న పాత బజారు ఏరియా మొత్తం మురికి నీళ్ళు వచ్చి ఈ నీళ్లు మొత్తం ఖరాబ్ అయ్యి చేపలు చనిపోవడము, స్మెల్ రావడము. ముందుకే చాలా బీద వాళ్ళు డైలీ కూలీ తెచ్చుకొని బతికే వల్ల ఈ ఏరియాలో ఈ స్మెల్కు దోమల వల్ల ఏమన్నా చిన్నపిల్లలకు కరిసి మెదడువాపు కానీ ఏమన్నా అయితే దీనికి అధికారులు ఏం పట్టించుకుంటారు ఎందుకు సార్? తక్షణమే తీసుకొని కలెక్టర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించి ఇక్కడ మెడికల్ కానీ ఉపయోగించండి, ఇంగ్లీష్ గోళీలు ఇప్పించే కార్యక్రమం చేయండి మేడం. స్లమ్ ఏరియా చాలా బీద వాళ్ళు బతారు, రోజు కూలి రోజు బతారు. అంటే ఇప్పటికి స్థానికంగా ఇక్కడ చనిపోవడంతో ఏమంతా చేపల స్మెల్ రావడం ఏమైనా జరిగినాయి? ఇప్పుడే వస్తున్నాయి, ఎప్పుడైనా వస్తుంది సార్? ఇంతవరకు ఎప్పుడు మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు జరగలే. ఇప్పుడే ఈ గత 3-4 రోజుల్లోనే మురికి వాటర్ మొత్తం నిండి చేపలు చనిపోవడం అవుతుంది, వాసన వస్తుంది, తిన్నది కూడా మాకు వాంతికి బయటకు వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, రోగాలు రాకుండా తక్షణమే దీన్ని మంచి చేయగలని కొద్ది మెడికల్ చేసి మున్సిపాలిటీ నుంచి పౌడర్లు గీడర్లు ఆ దోమల పౌడర్ అన్ని చేయగలరని మేము కోరుచున్నాం.
కలిపినట్టు సార్ అందులో, లేకపోతే చేపలు సావడానికి సావాయి. ముడదలు అయినా ఎట్టనే బతాయి అవి. ఏం కలిపిండ్రో మురికి నీళ్ళు అంటారు కానీ మురికి నీళ్ళు కాదు. మురికి నీళ్ళు అయితే నెల రోజుల నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు, 25 రోజుల నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి. కానీ ఆ రోజు చనిపోలేదు, ఇది ఒక్క రోజు ఈ రోజు చేపలు అంటారు. నిన్న సందే, నిన్న కూడా చనిపోయినాయని అన్నారు. నిన్న ఈ రోజు ఫుల్ చచ్చిపోతుంది. ఇలా చచ్చిపోతే ఇక మత్స్యకారులకు ఏముంటుంది, అంత లాస్టే కదా అది. మరి ఏం కలిపినా మీరే గమనించాలి. అంటే మీకు అనుమానం కొద్ది ఏమనిపిస్తుంది? అదంటే చేపలు అనుమానం అయితే కలిపినట్టే కొడుతుంది. ఏదో ఏం చేపలే వాడతారు, కలిపినరు ఏదో కలిపినందుకు అవి అట్లా అయి చచ్చిపోతున్నాయి. మురికి నీళ్ళు కాదు. అంటే ఇంత అవసరం ఎవరికి వచ్చండి? ఎవరు ప్రధానంగా ఎవరు చేసి ఎవరు చేసిర్రు మనకేం చూసినా మనం చూడలే, మనం చూడని చెప్పనీకి రాదు అట్లా. అంటే ఎన్ని చేపలు చనిపోయిండొచ్చు దాదాపు? అది దాదాపు ఎన్ని మోస్తూ చచ్చిపోయినాయి. ఇప్పుడు 10-20 క్వింటాల కొద్ది ఇట్లకెళ్ళి ఆగినాయి, క్వింటాల కొద్ది చచ్చిపోయినాయి. అప్పుడు కోపించినప్పుడు కూడా కింద 1,00,000 కిలో పోయిన సార్ అవి ఇవన్నీ మొత్తం చచ్చిపోయినాయి. లక్షల కొద్దిగా కొన్ని ఉండేవి, ఏదో కలిపిర్రు. బతుకమ్మ చెరువు వద్ద చెప్తున్న పరిస్థితి అయితే లక్షల కొద్ది చేపలు చనిపోవడం మాకు కూడా అనుమానం రేకెత్తిస్తుంది. 25 రోజుల నుంచి చనిపోయిన చేపలు ఒక రోజుగా మృత్యువాత పడటం చాలా చర్చాంశంగా మారిందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజెంట్లీ దీనికి సంబంధించిన ల్యాబ్ కు నీరు చేరుకుంది. తర్వాత రేపు ఉదయానికి దీనికి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుందని కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ కరుణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.